హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయేది వైరల్ స్క్రీనింగ్ కంప్లీట్ ప్రాసెస్ అన్నట్టు. ఇలా మనకు వైరల్ స్క్రీనింగ్లో హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజి, హెచ్సివి ఉంటాయి. వాటిని మనం లేబులింగ్ చేసుకున్న తర్వాత హెచ్సివి ట్రైడాట్ 2 drops బఫర్ వేసుకొని, నెక్స్ట్ హెచ్ఐవిలో కూడా 2 drops బఫర్ వేసుకోవాలి. 2 drops అట్లా అయిపోయిన తర్వాత సీరం వాటిని కంప్లీట్గా వేసుకున్న తర్వాత మళ్ళీ బఫర్ని ఒక 3-4 drops హెచ్ఐవి, హెచ్సివిలో మనం వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మళ్ళీ అది కాంజుగేట్ బఫర్ వేసుకోవాలండి. 2 drops కాంజుగేట్ ఏ, కాంజుగేట్ బి బఫర్ 2 drops హెచ్ఐవి, హెచ్సివిలో వేసుకున్న తర్వాత మళ్ళీ అది డ్రై అయ్యేంత వరకు కొంచెం సేపు వెయిట్ చేసి దెన్ ఆఫ్టర్ మళ్ళీ మనము బఫర్ వేసుకోవాలి. ఒక 5 drops వరకు మళ్ళీ మనం బఫర్ వేసుకోవాల్సి ఉంటుంది. బఫర్ వేసుకున్న తర్వాత మనకి ఏంటంటే అది చాలా నీట్నెస్గా కనబడుతుంది. హెచ్ఐవి పాజిటివా నెగిటివా అనేది ఈ కార్డ్స్ మనకి ఇండికేట్ చేస్తుంది. ఇలా ఒక 20 to 25 minutes వరకు రిజల్ట్ వస్తుంది.